ఏపీ టీచర్ జేఏసీ చైర్మన్ ఆప్తులు కృష్ణయ్య గారికి, వేదికపై ఆశీనులైనటువంటి జేఏసీ చైర్మన్ గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, మనందరి అభిమాన ఎమ్మెల్సీ గారు, మనందరికీ కల్పతరులాగా ఉంటూ అన్ని సమస్యల్ని పుష్కండాలపై మోసుకుని వెళుతూ అందరి యొక్క యోగక్షేమాలతో మనందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నటువంటి సోదరి కల్పత గారికి, వేదికపై ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ కూడా గుంటూరు జిల్లా ఏపీ టీచర్ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. జనవరి 3వ తేదీన తాడేపల్లిలో దీనికి అంకురార్పణ జరిగిన తర్వాత కార్యాచరణలో భాగంగా 2 జిల్లాలకు కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, భాగస్వామ్య పక్షాలన్నింటితో కూడా మాట్లాడిస్తూ వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఏ రకంగా ప్రాతినిధ్యంతో వెళ్ళాలనేటువంటి అంశం మీద మొదటి స్టెప్గా తీసుకున్నందుకు గుంటూరు కృష్ణా జిల్లా జేఏసీ తరఫున పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. సమస్యలన్నీ కూడా కూలంకషంగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వైపుకి ఎటువంటి ప్రస్తావన లేకుండా టీచర్ జేఏసీ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని యొక్క విలువ ఏంటంటే, ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రాతినిధ్యం మేరకు ఒక చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకుంటూ ఏవి తక్షణం పరిష్కారం చేయగలం, ఏవి దీర్ఘకాలికంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది, దాని రూట్ మ్యాప్ వేసుకునే విధంగా ఈ సమావేశం అనంతరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఆలోచన చేయాలని తెలియజేస్తుంది. కొన్ని సమస్యలు ఇమీడియట్గా చేయగలం, అవేమో నోట్ చేసుకుని ప్రభుత్వానికి పెద్దల ద్వారా ప్రాతినిధ్యం చేసుకుంటూ వెళ్ళగలిగితేనే ఏపీ టీచర్స్ జేఏసీ యొక్క మనుగడ ఉంటుంది. తప్పితే సమస్యల పరిష్కారం లేకుండా కేవలం సమస్యలే డిస్కస్ చేసుకుంటూ వెళితే మాత్రం ఎక్కడ ఈ జేఏసీ కాదు ఏ జేఏసీ కూడా మనుగడలో ఉండలేదు. ఆ మేరకు ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకుని ముందుకు వెళ్లే క్రమంలో ఈ యూనివర్సిటీలో పెట్టినటువంటి సమావేశం దానికి నిలిచిపోయే విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు ఇంతమంది ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి పెద్దల ద్వారా సాధ్యం కానటువంటి అంశాలు ఇంకా ఏ జేఏసీ వల్ల అవుతాయని చెప్పి మనకైతే ప్రమేయం లేదు. కానీ ఏదైతే ఈనాడు ఉన్నటువంటి టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపే టీచర్స్కి సంబంధించినటువంటి కొన్నైనా సమస్యలను అడ్రస్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా జేఏసీ యొక్క ఏర్పాటుకి మనుగడ ఉండదనేటువంటి అంశాన్ని మీద దృష్టి తీసుకొస్తూ ఆ మేరకు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.